అని చెప్పడానికి నిదర్శనం. ఇంకొక క్లిప్పింగ్ కూడా చూద్దాం. మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూద్దాం. మామూలుగా ఉద్యోగాలు అంటాడు, పరిశ్రమలు అంటాడు. ఆయన ఏదో ఉద్యోగాల సృష్టిలో ఆయన ఏదో పిహెచ్డి తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. అది చూద్దాం ఒకసారి. మ్యానుఫ్యాక్చరింగ్లో 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్రం దేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అని చెప్పి చూద్దాం. 2014 నుంచి 19 మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్రం వాటా దేశంలో ఎంత అని చూస్తే కేవలం 2.86% మాత్రమే. అదే 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా అదే మా ప్రభుత్వ హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్లో 2019 నుంచి 24 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం వాటా 4.07%. అంటే ఇది జాల్దా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం పరుగులు తీసింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత వెనకాల పడింది అని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి నెక్స్ట్ క్లిప్పింగ్లు కూడా ఒకసారి చూపించమా. ఈ మధ్యకాలంలో కాదు ముఖేష్ అంబానీతో ఫోటోలు అయినా ఒకసారి చూపించి. ఒకసారి ఏదో ఈరోజు పొద్దున్న పేపర్లో ఏదో చూసా, అంబానీ వాళ్ళు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడుతో ఏదో అంబానీ ఏదో 65,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పి ఏదో అన్నారు కదా. ఒకసారి అది కూడా చూద్దాం. ఒకసారి ఎవరెవరి హయాంలో ఎవరెవరు వచ్చినారు, అంబానీలు ఎప్పుడు వచ్చినారు, అదానీలు ఎప్పుడు వచ్చినారు, కుమారమంగళం బిర్లాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా బజాంకాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా ఆదిత్య బిర్లాతో ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఆయన పేరు ఏం పేరు ఆదిత్య మిట్టల్తో ఏదో వీడియో కాన్ఫరెన్స్ చేసి ఏదో తానేదో ఉత్సాహంగా ఏదో 161,000 కోట్ల పెట్టుబడులు ఆయన చేస్తానారని. సరే ఆయనే ఆదిత్య మిట్టల్. ఆ పక్కన జగన్ ముఖ్యమంత్రిగా. ఇది స్విట్జర్లాండ్లో డావోస్లో. ఇంకా నెక్స్ట్ ఫోటో అమ్మా. ఆయన నేను కలిసి డావోస్లో నడుచుకుంటూ పోతా ఉన్న ఫోటో కలిసి. ఇది రెండో ఫోటో. ఇది అదాని వాళ్ళ ఫౌండేషన్ స్టోన్, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్. నెక్స్ట్ బామ్మ ఫౌండేషన్ స్టోన్. ఇది కుమారమంగళం బిర్లా వాళ్ళ ఫ్యాక్టరీ ఇనాగరేషన్. నెక్స్ట్ బామ్మ ఇది ముఖేష్ అంబానీ విశాఖపట్నంలో మేము ఆర్గనైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీటింగ్, అదే పనిగా ఆయన వచ్చి మాతో రిలేషన్షిప్లో భాగంగా మాతో ఇంకా రిలేషన్షిప్స్ పెంచుకుంటూ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నాను అని చెప్పి ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు. ఆ స్టేట్మెంట్లో భాగంగానే ఫిబ్రవరి 2వ తారీఖునే అంటే ఫిబ్రవరి 2, ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలోనే 8 ప్రాజెక్టులు ఆల్రెడీ ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలుపెట్టాడు. ఆయన దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఏదో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడిని ఈరోజు బిల్డప్ ఇచ్చినారు. దాని పునాది పడింది ఆ రోజు. దాని తర్వాతనే ఫిబ్రవరి 2వ తారీఖున ఫిబ్రవరి 2, 2024 ఫిబ్రవరి మాసంలో వాళ్ళు 8 ప్రాజెక్టులు ఎథనాల్ ప్రాజెక్టులు వాళ్ళు ఆల్రెడీ బయో ఎథనాల్ ప్రాజెక్టులను వాళ్ళు రిఫైనరీ స్టార్ట్ చేస్తూ
8 ప్రాజెక్టులు అప్పుడే స్టార్ట్ చేసినారు ఫిబ్రవరి మాసంలో. మరి ఏ దానికైనా బిల్డప్పే. ఆదిత్య మిట్టలు ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆమె నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? తీరా పెట్టేటోడిని చెడగొడుతున్నారు. సజ్జన్ జిందాల్ ఫౌండేషన్ స్టోన్ ఫోటో చూపించమా, సజ్జన్ జిందాల్ది. తీరా ఇది సజ్జన్ జిందాల్ కడపలో 5 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్. ఈ సజ్జన్ జిందాల్ని బెదరగొడుతున్నారు. ఏమైనా గిత్వానీనా ఎవరితోనో ఏమైనా మీద కేసు పెట్టించి వచ్చేటోడిని, కనీసం కట్టేటోడిని బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. రానిది ఒక బిల్డప్, వచ్చేటోడిని పంపిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెట్టి. ఒక హ్యాబిచువల్ అఫెండర్కు సపోర్ట్ చేస్తూ. ఇది ఇలా ఇండస్ట్రియల్ పాలసీ. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇటోళ్ళని చూసినప్పుడు. 2014 నుంచి చంద్రబాబు పాలనలో ఇంకోటి చూద్దాం, ఇంకొక కంపారిజన్ చేద్దాం. పవర్ డిస్కాములకు సంబంధించి ఒకసారి కంపేర్ చేద్దాం. 2014 నుంచి 5 ఏళ్ల చంద్రబాబు గారి పాలనలో పవర్ డిస్కామ్ కంపెనీలు నష్టాలు చూద్దాం. ఇంతకుముందు పెట్టిందేమా పవర్ కంపెనీ నష్టాలను ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ డిస్కాములకు నష్టాలు చంద్రబాబు నాయుడు గారు గద్దె ఎక్కక మునుపు 6,625 కోట్లుంటే ఈయన అధికారంలోకి దిగే నాటికల్లా పవర్ డిస్కాములకు సంబంధించిన నష్టాలు 28,715 కోట్లకు ఎగ్గబాకినాయి. 22,000 కోట్ల రూపాయల నష్టాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో రిజిస్టర్ అయింది. మా హయాంలో ఎంత ఎఫిషియెంట్గా మేము డిస్కాములు నడిపినామనంటే కేవలం 395 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా పెరిగినవి. దీనికి అవార్డు ఇవ్వాలా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా నడుపుతా ఉన్నాడు సంస్థలను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రకంగా సంస్థలు నడుపుతా ఉందని. అడిషనల్ లాసెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం 395 కోట్ల రూపాయలు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అడిషనల్ లాసెస్ 22,000 కోట్ల రూపాయలు. ఈ రెండో కంపారిజన్ ఇంకోటి చూద్దాం. చంద్రన్న వెలుగులు అంటారు, చంద్రన్న జిలుగులు అంటారు, చంద్రన్న మెరుపులు అంటారు కదా. మరి ఇంకొక కంపారిజన్ కూడా చూద్దాం.